కష్టానికి ఫలితం అంటే ఇదేనేమో. చిరపుంజికి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. 3000 పడింది మాకు 2 daysకి. బాగానే ఉంది రూమ్ అయితే. ఇటైతే లొకేషన్ పెడితే ఇదైతే కన్ఫర్మ్గా తీసుకోండి. 3000కి ఇచ్చేసాను. రోడ్కి పక్కనే రిసార్ట్ టైప్ ఉంటుంది ఇది. మంచిగా బెడ్, హీట్ ఇచ్చాడు. మాకు ప్లస్ పాయింట్ ఇదే హీటర్. వాస్తాం వీడు అప్పుడే. ఈ చలికి హీటర్ ఉండాల్సిందే కంపల్సరీ. రూమ్ హీటర్, గ్రీజర్ ఇచ్చాడు అట్లనే. బాగానే ఉంది. అది కాక మాకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి డబుల్ డెక్కర్ లివింగ్ బ్రిడ్జ్ దగ్గర షిలాంగ్ రివర్స్ పోనీకి అది కూడా దగ్గర అన్నమాట. మేము ముందు తీసుకున్న రూమ్ అయితే బాగాలేదు, కానీ ఇదైతే బాగుంది. 3000 అంటే బెస్ట్. మాకు అది కాక వైఫై కూడా ఇచ్చినాడు. షిలాంగ్ నుంచి చిరపుంజికి వెళ్ళేటప్పుడు హైవే మీద ఉంటుంది, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. వచ్చేదారిలో అయితే రూట్ అసలుకి ఘోరంగా ఉంది. అసలుకి అడ్వెంచర్ అసలు ఫుల్. స్కూటీలు వేసుకుంటే చాలా కష్టము డబుల్ ట్రక్కింగ్ వచ్చేటప్పుడు. ఇక్కడ మొత్తం వినాలు చిన్నపిల్లలు స్టిక్స్ అమ్ముతున్నారు ట్రక్ చేయడానికి. అక్కడ ఒక స్టిక్ 20 rupees. మేము స్కూటీ ఆడ దారిలోనే పెట్టేసి వచ్చినాము. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. పిల్లలు వాళ్ళు హుషారున్నారు. ఇక్కడ వీడైతే ఉరికిత్తి వచ్చిన పైన. అది తెరిపోయింది అసలుకి. కరెక్ట్ ఇక్కడ నుంచి ఒక గంట జర్నీ కింద వరకు పోనీకే ఆ లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గరికి. దిగే సింపుల్గానే ఉంటుంది, ఎక్కేటప్పుడు ఉంటుంది మొత్తం ఇవే మెట్లే. ఇప్పుడు ఇదంతా ఎక్కి వచ్చినాము. దిగనికనే షార్ట్ అయిపోతుంది అసలు. ఎక్కేటప్పుడు సావాలి. ఇంకా బ్యాంబు ట్రక్ బెటర్ అనిపిస్తుంది నన్ను అడిగితే దీనికంటే. మరి ఘోరంగా నా మెట్లు కూడా గింత నెల అసలుకి. స్ట్రైట్ దిగినట్టుంది అసలు మెట్లు అయితే. పైన కొండ నుంచి కింద వరకు సగం వచ్చినాము ఇప్పటికే దగ్గర. ఎంత లేదన్నా ఇప్పుడు కరెక్ట్ ఒక 500 steps పైన దిగింటాము. ఇంతలో అవుతుంది. ఇవే 620 rupees కాబట్టి. ఇప్పటివరకు వచ్చింది మేము ఇంకా 10% అంటాను అమ్మ. 2018 steps వచ్చినాము. చినుగుతుంది ఇప్పుడే. అబ్బో అంత కిందికే ఉంది. ఇంకా అమ్మ చుక్కలు కనపడుతున్నాయి రా స్వామి. ఇప్పటికే దగ్గర ఎంత లేదన్నా 4000 నుంచి 5000 దాకా మెట్లు దాకా దిగింటా. రూట్ కూడా ఫుల్ కన్ఫ్యూజ్ ఉంది. నిన్న ఒకరు వచ్చినారంట, ఒక బ్యాచ్. వాళ్ళు డబల్ రూట్స్ అనమాట, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి అన్నట్టు. వాళ్ళు వేరే రూట్లో పోయినారు మిస్ అయ్యి. రాత్రి పోయిన వాళ్ళు పొద్దున్న ఇప్పుడు వచ్చినారు వాళ్ళు. మాకు భయం అవుతుంది. వీడు దెంకరు వేయండి ఇప్పుడే పవన్ గాడు. మొత్తం ఇట్లానే కొంచెం స్కిడ్ అయితే దొల్లుకుంటా అడిగిపోతాం. చక్కగా డబల్ ట్రక్కింగ్ దగ్గర వెళ్ళిపోతాం. రూట్ అర్థమవుతలేదు. నేను అప్పటి నుంచి ఇట్లా ఆకులు చింపుకొని వస్తున్నా. వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫామ్గా. వాళ్ళు అదే చెప్పినారు మాకు దారిలో కలిసిన వాళ్ళు. ఒక గైడ్ని పెట్టుకోండి, పోయేటప్పుడు లేకున్నా కానీ వచ్చేటప్పుడు కన్ఫామ్గా ఒక గైడ్ని పెట్టుకోమని చెప్పినారు. వచ్చేటప్పుడు గైడ్ దొరకకుండా కష్టం కదా అని నేనే కొన్ని చిన్న స్పాట్స్ పెట్టుకుంటూ పోతున్నా. వచ్చేటప్పుడు చూడాలి. ఇంకా ఇది ఉత్త దిగనికే చుక్కలు కనపడుతున్నాయి. ఎక్కేటప్పుడు అంత కొండపైకి ఎక్కాలంటే దాన్ని అడిగితే దీనికంటే 100% ఆ తిరుపతి మెట్లు ఎక్కడం ఈజీ. ఎట్లా చూడ అసలుకి మొత్తం ఇవి దిగుకుంటూ పోవాలి.
ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆడ ప్లేస్ ఎట్లుంటో చూసినాక ఒక హాయిగా అనిపిస్తుంది కొంచెం. దానికోసం ఇంత పోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఒకవేళ మీరు వస్తే పొద్దున త్వరగా రండి, ఏమైనా తినేరండి. మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అసలు కనీసం. దగ్గర దగ్గర గంట అయింది, దిగనిగానే గంట అవుతూనే ఉంది, ఆగకుండా దిగుతున్నాం అయినా. గంట సేపే అసలుకి. నా వెనకాల ముందర ఎవ్వరు కనపడతలేరు, ఎవరు అడిచినా కూడా అసలు ఏం సౌండ్ కూడా వినపడుతూనే అంటున్నాండి. రే పవన్, వీడు ఏడున్నాడు అసలుకే పలుకుతలేడు. ఇది ఎక్కడ పోయిండు వాడు కిందికి. నాది ఒకవేళ రూట్ మిస్ అయిందా, వాడో రూట్లో పోయిండాలా. మేము పోనీకి మళ్ళీ రేపు అవుద్ది, ఇంకా రాత్రి ఈయన చెట్ల మధ్యలో సావాలా. కరెక్ట్ ప్లేస్కే పోతూ ఉన్నాం అనిపిస్తుంది, కరెక్ట్ రూట్ అనిపిస్తుంది. చెప్పులు వేసుకుంటే దెబ్బ తేడు అసలు, కన్ఫామ్గా షూస్ వేసుకొచ్చుకోండి. నాకు తెలిసినంతవరకు ఇంకో 10% ఉంది అనుకుంటా. దీనికి ఆపోజిట్లో ఒక కొండ ఉంది యువతల, దానిపైనుంచి ఇట్లా దిగుకుండా వచ్చినాం మేము మొత్తం. ఇక్కడేమో ఇల్లులు అవి కనపడుతున్నాయి, అది కాక వాటర్ ఫాల్స్ సౌండ్ వినపడుతుంది. దగ్గరకు వచ్చినా అనుకుంటా. ఏ సుభాష్, ఇంకా 4 minutes అంట. ముందర చిన్న పిల్లలు ఉంటే అని అడిగిన, ఇన్నాళ్ళు ఇల్లులు ఎట్లా కట్టుకున్నారు రా బాబు ఇక్కడ ఇంత కిందికి. అయినా ఈ ప్లేసు ఇంత కిందికి ఆ రూట్ ఉందని, రూట్ బ్రిడ్జ్ ఉందని ఎట్లా కనుక్కున్నారు. ఈ ప్లేస్కి వచ్చే చాలా రేరు, ఒక 100లో ఒకడు వస్తాడేమో నాకు తెలిసినంత వరకు. అసలు ఎవడు కనపడతలేడు ఈ ప్లేస్లో. ఉండే మ్యాక్సిమం కింద ఉండొచ్చు, కింద ఉన్నా కూడా ఎవడైనా ఎక్కేది దిగేదన్నా కనపడాలి కదా, అసలు కనపడతలేడు ఒక్కడు కూడా. నేను దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 1/2 hour చేసిండ, 1/2 hour నుంచి ఒక్కడు కూడా కనపడలే నాకు అవతల యువతల. ఇంతసేపు ఒక్క బోర్డు లేకుండా అయ్యాడా. ఇక్కడ ఉంది బోర్డు, రూట్ బ్రిడ్జ్ అని ఆడుందుడు, డబల్ డక్కర్ రూట్ బ్రిడ్జ్. పైకి ఎక్కాలంట ఇప్పుడు. 2 minutes అన్నాడు వాడిని అడిగితే ఇందాక. దైనా పిల్లనాలు దగ్గరికి వచ్చేసాం, అయిపోయినట్టే. ఇక్కడనే రెయిన్బో ఫాల్స్ కూడా ఉంది. ఎంట్రీ టికెట్ ఇప్పుడు 1800. స్విమ్మింగ్ పూల్ లాగూన్ అంట, 30 minutes. రెయిన్బో ఫాల్స్ 1 hour ఫ్రమ్ హియర్. అచ్చా, ఏరా రెయిన్బో ఫాల్స్. డబల్ డక్కర్కి ఎంట్రీ టికెట్ 50 rupees ఒకరికి. కెమెరాకి ఎక్స్ట్రా చార్జెస్, డ్రోన్కి గోప్రోకి మన సపరేట్ చార్జెస్. అబ్బా, ఇంతసేపు వచ్చినందుకు మంచి వర్త్ కొంచెం అన్న. వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉన్నాయి, దాంట్లో చేపలు చూడండి, వెరైటీగా ఉన్నాయి చేపలు కూడా. అవి ఏదో రూట్ బ్రిడ్జ్ అంటే ఇది మొత్తం ఇదంతా రూట్స్ ఏవి. ఇది కింద ఒక రోడ్ ఉంది, కింద ఒక రూట్ బ్రిడ్జ్, పైన ఒక రూట్ బ్రిడ్జ్. వేరే లెవెల్ ఉంది అసలు. యువతల వాటర్ మామూలు వాటర్ మాదిరి చిన్నగా అద్దరిపోయింది. కష్టానికి ఫలితం అంటే ఇదేనేమో.
అబ్బబ్బబ్బబ్బబ్బా. యుద్ధానికి సిద్ధం ఇప్పుడు. దాంట్లో దిగుతున్నాం. అసలు వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి అసలుకి. అక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం ఇక్కడ. ఇది బ్లూ లాగన్, ఈ ప్లేస్ వచ్చేసి బ్లూ లాగన్ ఉన్నాయి. చాలా కూల్ ఉన్నాయి వాటర్ అయితే. టచ్ లైఫ్ జాకెట్ తీసుకున్నాము. ఈ జాకెట్ వచ్చేసి 100 రూపీస్ ఒకరికి. ఒక్క జాకెట్ 100 రూపీస్. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. కరెక్ట్ మాకైతే ఇప్పుడు సన్ రైజ్ ఉంది కాబట్టి బాగా వస్తుంది వ్యూ అంతా. ఇప్పటికే దగ్గర 1.5 అవర్ వచ్చిట. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటుంది పైకి పోనీకి. చిన్నకి స్టార్ట్ అయిపోతుంది అసలుకి. ఇప్పుడు ఇది తీసుకున్నా 30 రూపీస్ లస్సీ, ఇంకా 2 బిస్కెట్లు తీసుకున్నా. వాడు మా ఫ్రెండ్ పవన్ గారు ఇంకా కిందనే వస్తున్నాడు. అలసిపోతుంది అసలు. పొద్దున్న టిఫిన్ తిని రావాల్సింది. మొత్తం బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది. దారిలో వచ్చే తోలని అడిగిన వాటర్ కావాలని. దారిలో వచ్చే తోలని అడిగి వాటర్ తాగుకుంటూ వచ్చిన. ఇంకా కింద పోయే వాళ్ళు ఇంకా కొంతమంది ఇప్పుడు పోతున్నారు. ఇప్పుడు పోతే ఎప్పుడు రావాలన్నా అసలుకి. ఇప్పటికే దగ్గర 1 అవుతుంది. నేను పైకి పోయేసరికి 1 దగ్గర 2 అవుతుంది కన్ఫామ్గా. వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఎంత లేదన్నా 6 అవుద్ది. ఇంతవరకు పెట్టిన వీడియోలలో అది థాయిలాండ్ వీడియోలో కామెంట్స్ చూసాను అనమాట. ఎట్లా పోతా భయ్యా 30,000కి అసలు రాదు. 50,000 1 lakh అవుతుంది. కొంతమంది 30,000 అవుతుంది. బూమ్ 1000 ఏంది భయ్యా అంటున్నారు. అసలుకి ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్యా. అసలుకి ఫస్ట్ మీరు ఒక ప్లేస్ని విజిట్ చేయాలా, చూడాలా కన్ఫామ్గా అన్నప్పుడు ఫస్ట్ ఈ బుర్ర ఈ పొట్ట అనేది కంట్రోల్లో పెట్టుకున్నారనుకో కన్ఫామ్గా వెళ్ళొస్తారు. ప్లేస్లు చూడడానికి వచ్చినారు కానీ తిన్నికి కాదు కదా. మేమైతే నేను ఎప్పుడైనా వస్తే కన్ఫామ్గా ఎట్లా అంటే అట్లా తినని ఫుడ్ చూసే తింటా. తక్కువ దొరికితే అక్కడనే తింటా. మ్యాక్సిమం మనీ సేవ్ చేసుకుంటా. ప్లేస్లు చూసైతే కన్ఫామ్గా పోతా. ప్లేస్లు చూడడానికి వస్తాను నేను మెయిన్గా. ఫుడ్కి కాస్ట్లీ హోటల్స్ దిగాను. తక్కువలో దొరికిన ఒక మంచి హోటల్స్ కన్ఫామ్గా దాంట్లో డిస్కౌంట్ దొరికితే దాంట్లో దిగేస్తా. లేకుంటే అస్సలు దిగాను దాంట్లో. ఇంకా లేకుంటే కొన్ని అయితే క్లీన్గా ఉండవు. మరీ అంత గలీజ్ కాకుండా కొంచెం నార్మల్గా ఉంటా. రాత్రి పడుకొని ఉంటే చాలు. నాకేం పొద్దున వెళ్ళి ప్లేసులు చూస్తా, దానికి వేసేసుకుంటా. మీరు వెళ్ళాలనుకుంటే ఎట్లా అయినా వెళ్తారు. ఇప్పటికే నేను 3 రోజుల నుంచి చూస్తున్నా. ఎంత విసుగొస్తుందంటే అంత విసుగొస్తుంది. బండి నడపడం ఆ రోడ్లలో మొత్తం ఘాట్ రోడ్స్. ఇప్పుడు ఎక్కిన ట్రెక్కింగ్ అయితే అసలు ఇన్ని రోజుల నుంచి 2 రోజుల తర్వాత నుంచి ఈ రోజైనా ఫ్రీ ఉంటాయి అనుకుంటే ఈరోజు 2 రోజులు చూసిన దానికంటే దరిద్రంగా ఉంది ఈ రోజు అయితే అసలుకి. ఇంకా అయినా అట్లనే ట్రెక్ చేస్తున్నాము. ఇంకా పోతే అయిపోతుంది. ఇప్పటివరకు కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కానీ ఏమన్నా చూసుకోవాలన్నా కూడా డబ్బులు పెట్టేటప్పుడైనా డబ్బులు కష్టం ఉంటుంది. కానీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అట్లా చూసుకుంటే మెమరీస్ ఎంత మంచిగా అనిపిస్తాయంటే అంత మంచిగా అనిపిస్తాయి. మీరు ఎప్పటికైనా కొంచెం జోలో పాకెట్లో ఎంత లేదన్నా ఒక 5,000 3,000 10,000 ఎంతో కొంత ఉండని ఏదో ఒక ప్లేస్ విజిట్ చేసుకోండి. మంచి మెమరీస్ చూసుకోండి రాండి. తర్వాత ఎప్పటికైనా గుర్తుండిపోతాయి. ఇదే మీకు చెప్పాలనిపించింది. డబ్బులు ఎప్పుడైనా ఎలాగైనా అయిపోతాయి బ్రో. ఫస్ట్ మీరైతే ఉన్న డబ్బుల్ని అడ్జస్ట్ చేసుకుని ప్లేసులు చూడడం గ్రేట్. అందుకే నేనే చాలా రోజులు ఎప్పుడో నుంచి ఆ ప్లేస్కి ఈ ప్లేస్ పోవాలనుకోండి. చాలా మంది ఒక్కొక్కరు 1 లక్ష అవుతుంది, 50,000 అవుతుంది. ఆ ప్లేస్ చూడనీకి ఈ ప్లేస్ చూడనీకి అంటారు. కానీ మనం కరెక్ట్ ఫుడ్ కంట్రోల్లో పెట్టుకున్నామనుకో, ఇంకోటి మన లగ్జరీని కంట్రోల్లో పెట్టుకున్నామనుకో కన్ఫామ్గా మనకు కావాల్సిన అమౌంట్లోనే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. నేను ముందు నుంచి అట్లనే చేసుకుంటూ వస్తున్నా. నేను చేసుకోవడం కాక మీరు చాలా మంది దగ్గర తక్కువ అమౌంట్ ఉంటాయి. మీకోసమనే నేను నీట్గా క్లియర్గా పెడుతున్నా. ఎట్లా పోతారు అది ఇది అనుకుంటే నేను ప్రూఫ్స్ కూడా పెడతాను ఆఖరికి వీడియోలో. ఎంత అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నా, రూమ్కి ఎంత అవుతుంది, ప్రతి ప్లేస్ క్లియర్గా నీట్గా చూపిస్తున్నా. మీరు కానీ నేను వచ్చినట్టు రావచ్చు కన్ఫామ్గా. ఏమంటే అటు ఇటు అయితే ఎక్స్ట్రా అయితే మీకు 1,000 2,000 అటు ఇటు ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఇక్కడితో బ్లాగ్ కంప్లీటింగ్గా నేను పైకి వెళ్ళి రూమ్ తీసుకుని వెళ్ళిపోతాం. రూమ్లో ఉంటాం నైట్ రూమ్ నుండి రేపు గువాహతికి అస్సాంకి వెళ్తున్నాము. అస్సాంలో ట్రైన్ ఉంది మాకు 5:30కి. అస్సాంలో 5:30కి ట్రైన్ ఎక్కి ఇంకా 2 days అవుద్ది. 5th దిగుతాం మేము. 2 days ఈవినింగ్ దిగుతాం. దాని తర్వాత ప్రశాంతంగా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి మీకు పెడతా. ప్రతి వీడియో క్లియర్గా చూడండి. నీట్గా చూపించిన అన్నివి. అది కాక క్లారిటీగా ఉంటుంది ఎక్కడ దిగాలి ఎక్కడ ఏం చేయాలంటే. ఒక్కడ వచ్చినాక కొంచెం అమౌంట్ ఎక్కువ అవుద్ది. మేమిద్దరు వచ్చినాము కొంచెం తక్కువ. అదే 3-4 వచ్చినాక రూమ్ దగ్గర సేవ్ అవుతుంది. ఇంకా కొంచెం తక్కువ కూడా అవుతుంది. నేను తీసుకునే ఫుడ్ 200. ఇది రైసు దాలు 100 రూపీస్. రైసు దాలు ఇది పాపడ్ 10 రూపీస్. ఇక్కడ రూమ్లోనే ప్రొవైడ్ చేశాను మాకు. ఇది అడిగితే వాళ్ళే చేసి ఇచ్చినారు. శ్రీలంక వస్తే మీరు కన్ఫర్మ్గా దీనికి ఆపోజిట్లో పోలీస్ బజార్ ఉంటుంది. ప్రైజెస్ అన్నీ చాలా తక్కువ చీప్గా దొరుకుతాయి. కావాలంటే తీసేసుకోండి.